ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. టెక్నాలజీని వాడేసుకునే విషయంలో ఎదురయ్యే ఏ అవకాశాన్ని వదలట్లేదు. ఇందులో భాగంగా తాజాగా రైతుల విషయంలోనూ టెక్నాలజీని వాడేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కొత్త విధానం తెచ్చింది. ఇందులో రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ సంఖ్యను ఉన్న రైతును మాత్రమే రైతుగా గుర్తిస్తారు. ఈ సంఖ్య లేకపోతే ఆ రైతుకు వచ్చే ఎలాంటి ప్రయోజనాలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావు. అసలు ఏపీ ప్రభుత్వం సడన్గా ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? ఇది రైతులకు కొత్త తలనొప్పి కాదా అనే అనుమానం మనకు రావచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా పథకాలు, ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటే అసలు రైతుల బదులు నకిలీ రైతులు, బినామీలు ఆ ప్రయోజనాలు పొందేస్తున్నారు. ఇదో పెద్ద సమస్య అయిపోతుంది. దీనికి చెక్ పెట్టేందుకే కేంద్రం విశిష్ట గుర్తింపు సంఖ్యను తెచ్చింది. దాన్ని ఏపీలో అమలు చేయడాన్ని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో రైతుల వివరాలను నమోదు చేస్తోంది. ఏపీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా ఇదే పని మొదలుపెట్టింది. ఇప్పుడు ఏపీలో భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు రాయించుకోవాలి. కొన్నాళ్ళ తర్వాత కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ అనుబంధ వృత్తిదారులకు కూడా నమోదు ప్రక్రియ చేపడతారు. తమ పేరు రాయించుకోవడం కోసం రైతులు రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కేకి వెళ్ళాలి. ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేరు కూడా నమోదు చేయాలి అని కోరాలి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేక పోర్టల్ ఓపెన్ చేసి రైతుల పేరు, ఊరు, అడ్రస్, ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ పుస్తకం వంటి వివరాలని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఒకవేళ ఆర్ఎస్కేకి వెళ్ళకపోతే ఆ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగులకు కాల్ చేసి వివరాలు చెప్పి తర్వాత ఓటీపీ చెప్పి అలాగ కూడా విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందవచ్చు. ఆ విశిష్ట గుర్తింపు సంఖ్య రైతు తన మొబైల్ ద్వారా ఫోటో తీసుకోవచ్చు, లేదా ఓ పేపర్పై రాసుకోవచ్చు. ఆ సంఖ్యను ఇంటికి తీసుకెళ్ళి భద్రంగా దాచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రతిదానికి ఆ సంఖ్యను అధికారులు అడుగుతారు. అది లేదంటే రైతుగా గుర్తించరు. ఒకవేళ ఆ గుర్తింపు సంఖ్యను మర్చిపోయినా, పోగొట్టుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్కేకి వెళ్ళి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ చెప్తే వారు సెర్చ్ చేసి విశిష్ట గుర్తింపు సంఖ్యను చూపిస్తారు. ఈ విశిష్ట సంఖ్య ఉన్న రైతులనే ఇకపై రైతులుగా అధికారులు గుర్తిస్తారు. తద్వారా వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే పంటల బీమా, పంట నష్ట పరిహారం, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీలు వంటివి లభిస్తాయి. అంతేకాదు, ఈ సంఖ్య ఉన్న రైతులకు మాత్రమే వ్యవసాయ అధికారులు, శాస్త్రజ్ఞులు కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి రైతులకు మాత్రమే అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారు.